నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో నేను హీరోయిన్‌గా ఉన్న కాస్త సపోర్టింగ్ రోల్‌కి పడిపోయాను అని అర్చన గారు అన్నారు. నేను ఒకవేళ ఆ మూవీ చేయకుండా ఉండుంటే బాగుండేది అని నాకు తర్వాత అనిపించింది. ఎందుకంటే నేను అప్పటిదాకా హీరోయిన్‌గా చేస్తున్న దాన్ని త్రిష గారితో సపోర్టింగ్ రోల్‌కి ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నుంచి ఎప్పుడు చూసినా నాకు సపోర్టింగ్ రోల్సే వచ్చినాయి. హీరోయిన్‌గా అయితే ఛాన్స్ రాలా. త్రిష గారితో చేయటం వల్ల అలా వచ్చిందా? లేదా ఆ మూవీలో సపోర్టింగ్ రోల్ నచ్చి అందరూ అలా ఇస్తున్నారా అర్థం కాలేదు కానీ త్రిష గారితో సపోర్టింగ్ రోల్ చేయకుండా ఉండాల్సింది ఆ మూవీలో అని నాకు అర్థమైంది. ఆ మూవీ అంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అందరికీ ఆ పేరుతో గుర్తింపు వచ్చింది. నాకు ఆ పేరుతో గుర్తింపు వచ్చింది కానీ నాకు ఇంకా ఏ మూవీ చూసినా సపోర్టింగ్ రోల్సే వచ్చినాయని అర్చన గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఇప్పుడు 2-3 వెబ్ సిరీస్లో సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే బిగ్ బాస్కి కూడా వెళ్ళొచ్చారు అర్చన గారు. అయినా సరే తనకి అవకాశాలు రావట్లేదు అని చాలాసార్లు చెప్పారు. ఆ మూవీ వల్లే నాకు రావట్లేదు అని నాకైతే అనిపించింది అని చాలాసార్లు చెప్పారు. దీనిపై మీరు ఏమనుకుంటున్నారు కామెంట్లో మెసేజ్ చేయండి. నిజంగానే నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ చేసిన తర్వాతే సినిమా ఆఫర్స్ అనేవి తగ్గిపోయాయా లేదా ఏంటి మీరేమనుకుంటున్నారు కామెంట్లో మెసేజ్ చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని టాపిక్స్ కోసం మీకు ఏది కావాలో కామెంట్లో మెసేజ్ చేస్తే ఆ టాపిక్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.